హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి పైథాన్లో కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్యూమరేట్ గురించి. సో ఈ ఎన్యూమరేట్ అనేది ఏంటి, ఎవాల్యూ అనేది ఏంటి, డెకోరేటర్ అంటే ఏంటి, మనకు డిక్షనరీ కీ ట్రేషన్ ఏంటి, వీటన్నింటి గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అయితే ఎన్యూమరేషన్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఎన్యూమరేట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకు ఒక లిస్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నాకు కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి. సో ఫ్రూట్స్ ఉన్నాయి లిస్ట్లో, అండ్ ఆ ఫ్రూట్స్ వచ్చేసి యాపిల్, బనానా, ఆరెంజ్ అనుకుందాం. ఓకే, సో వీటిని నేను డిస్ప్లే చేయాలంటే ఏం చేస్తాను, డైరెక్ట్గా ఫర్ లూప్ యూజ్ చేసుకుంటాను. ఫర్ లూప్ని యూజ్ చేసుకొని వీటిని ఇటరేట్ అవుతున్నాను. ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్ ప్రింట్ ఆఫ్ ఫ్రూట్ అని ఇచ్చేసాను కదా. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక దానికి సంబంధించిన వాల్యూస్ అనేవి మనకు ప్రింట్ అయ్యాయి, యాపిల్, బనానా, ఆరెంజ్ అనేసి. ఓకే, సో మనకు ఈ విధంగా లిస్ట్లో ఉన్న వాల్యూస్ని ఇటరేట్ చేయాలి అనుకుంటే మనం దానికి సంబంధించిన వాల్యూస్ని అయితే ఈ విధంగా ఫర్ లూప్ని యూజ్ చేసి ప్రింట్ చేస్తాం. బట్ నాకు కొన్ని సిచ్యువేషన్స్లో ఏం కావాలి అనుకుంటున్నా అంటే, ఈ యాపిల్ అనేది ఏ ఇండెక్స్ పొజిషన్లో ఉంది, బనానా అనేది ఏ ఇండెక్స్ పొజిషన్లో ఉంది, ఆరెంజ్ అనేది ఏ ఇండెక్స్ పొజిషన్లో ఉంది, లేదు ఇంకా కివి అని ఉంది, ఈ కివి అనేది ఏ ఇండెక్స్ పొజిషన్లో ఉంది. సో ఒక లిస్టులో కానీ, ఒక టపల్లో కానీ, ఒక డిక్షనరీలో కానీ ఒక వాల్యూతో పాటు దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ కావాలి అనుకుంటే మనం దానికోసం ఈ ఎన్యూమరేట్ని యూజ్ చేస్తాము. ఓకే, సో ఎన్యూమరేట్ని యూజ్ చేయకుండా కూడా చేయొచ్చు, బట్ ఎన్యూమరేట్ని యూజ్ చేస్తే ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది, అండ్ ఇది ఫాస్ట్గా ఉంటుంది. అది ఇలా అనేది చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఎన్యూమరేట్ని యూజ్ చేయకుండా మనకు ఇండెక్స్ పొజిషన్ ప్లస్ వాల్యూని ప్రింట్ చేయడం ఎలా అనేది తెలుసుకుందాం. ఓకే, సో నేనేం చేస్తున్నాను అంటే, ఇక్కడ మనకు వచ్చేసి 4 వాల్యూస్ ఉన్నాయి కదా. సో లిస్ట్ ఉంది. సో లిస్ట్ యొక్క లెంత్ని కనుక్కుంటున్నాను. సో లిస్ట్ యొక్క లెంత్ కనుక్కొని ఆ లెంత్ని రేంజ్లో పాస్ చేసి దాన్ని బేస్ చేసుకొని ఇండెక్స్ పొజిషన్ ప్రింట్ చేస్తాం. మనకు ఆల్రెడీ తెలిసింది ఇండెక్స్ పొజిషన్ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3. సో నేను లెంత్ కనుక్కుంటే లెంత్ 4 వస్తుంది. సో లెంత్కి ఒకటి తక్కువగా ప్రింట్ చేస్తే నాకు సరిపోతుంది కదా. సో నేనేం చేస్తున్నాను, సింపుల్గా ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 4 అని ఇచ్చేస్తా. సో 4 అని ఇచ్చేసి ప్రింట్ ఆఫ్ ఐని ప్రింట్ చేసేస్తున్నాను. సో మనకు కావాల్సిన ఇండెక్స్ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో 0, 1, 2, 3 అనేది ఇండెక్స్ పొజిషన్స్ అనేది రావడం జరిగింది. బట్ మనకి ఇక్కడ రేంజ్ ఆఫ్ 4 అని చేసినాం. బట్ ఎవ్రీ టైం మనకి ఇక్కడ 4 వాల్యూసే ఉండాలని లేదు కదా, ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. సో నేను దానికోసం ఏం చేస్తున్నాను అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ 4 దాని యొక్క లెంత్ని పాస్ చేస్తున్నాను. లెంత్ ఆఫ్ ఫ్రూట్స్. సో ఆ ఫ్రూట్స్లో ఎన్ని వాల్యూస్ ఉంటే దాని యొక్క లెంత్ని కనుక్కొని దాన్ని మనకు పాస్ చేసి అవుట్పుట్లో ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ మనకు 4 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 4 టైమ్స్ ప్రింట్ అయింది, 0, 1, 2, 3 అనేసి. సో ఇండెక్స్ అనేది ప్రింట్ అయింది కదా. ఇప్పుడు ఏంటి, మనకు దానితో పాటు ఆ వాల్యూ కూడా ప్రింట్ అవ్వాలి కదా. సో ఇండెక్స్ ఉన్నప్పుడు మనం వాల్యూని ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాము, ఫ్రూట్స్ ఆఫ్ 0, ఫ్రూట్స్ ఆఫ్ 1, ఫ్రూట్స్ ఆఫ్ 2, ఫ్రూట్స్ ఆఫ్ 3 అంటే ఆ లిస్ట్ నేమ్ అండ్ దాని యొక్క ఇండెక్స్ పాస్ చేసినట్టయితే దాని యొక్క వాల్యూ వస్తుంది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే, సింపుల్గా ప్రింట్ ఆఫ్ ఎఫ్ స్ట్రింగ్ తీసుకుంటున్నాను, అండ్ మనకు ఏం రావాలి, ఫస్ట్ ఇండెక్స్ రావాలి కదా. సో ఇండెక్స్ అని యాడ్ చేసేసి ఇండెక్స్ పొజిషన్ అనేది మనకు ఐ లోపల ఉంది. సో ఐ అని పాస్ చేశాను. ఇండెక్స్ అండ్ వాల్యూ ఏంటి, వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పాను, లిస్ట్ ఇండెక్స్ పొజిషన్ ఇస్తామని చెప్పాను. లిస్ట్ ఏంటి, ఫ్రూట్స్ అనేది లిస్ట్ కదా. సో ఫ్రూట్స్ అని పాస్ చేశాను, అందులో ఇండెక్స్ పొజిషన్ పాస్ చేయాలి. సో ఫ్రూట్స్ ఆఫ్ ఐ అని ఇచ్చేసాను. ఇప్పుడు దీన్ని ఒకసారి నేను ప్రింట్ చేసి చూపిస్తాను మనకు ఎలా ప్రింట్ అవుతుంది అనేది. ఫ్రూట్ అండ్ ఇది మనకు వేరియబుల్ కాబట్టి కర్లీ బ్రాకెట్స్లో యాడ్ చేసేస్తున్నాను అండ్ ఎగ్జిక్యూట్ చేశాను. చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి ఇండెక్స్ 0 అండ్ ఫ్రూట్ యాపిల్, ఇండెక్స్ 1 ఫ్రూట్ బనానా, ఇండెక్స్ 2 ఫ్రూట్ ఆరెంజ్, ఇండెక్స్ 3 ఫ్రూట్ కివి అనేది ప్రింట్ అయింది. సో మీరు ఇలా కావాలనుకుంటే ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం ఏంటంటే లెంత్ను కనుక్కొని ఆ లెంత్ను బేస్ చేసుకొని ఒక ఫర్ లూప్లో రాసి దాని యొక్క ఇండెక్స్ కనుక్కుంటున్నాము, అండ్ ఆ లిస్ట్లో నుంచి ఇండెక్స్ పొజిషన్ని బేస్ చేసుకొని ఆ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం కదా. సో ఇలా కాకుండా సింపుల్గా చేయాలి అనుకుంటే మనం దానికోసం ఈ ఎన్యూమరేట్ని యూజ్ చేస్తాము. ఎన్యూమరేట్ ఏం లేదండి, సింపుల్ ఫర్ ఐ కామా వాల్యూ అని ఇస్తున్నాం. వాల్యూ అంటే ఫ్రూట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్ ఎన్యూమరేట్
మనం డైరెక్ట్గా ఏమి ఇస్తాం ఇక్కడ ఫర్ ఐ ఇన్ ఫ్రూట్స్ అని ఇస్తాం కదా. ఫర్ ఐ ఇన్ ఫ్రూట్స్ అనే బదులు ఫర్ ఐ కామా ఫ్రూట్ ఇన్ ఎన్యూమరేట్ అని ఇస్తున్నాను. సో ఎన్యూమరేట్ని పాస్ చేసినప్పుడు ఏంటంటే మనకు 2 వాల్యూస్ వస్తాయి. ఒకటేమో ఇండెక్స్, ఒకటేమో వాల్యూ. ఆ ఇండెక్స్ని ఐలో స్టోర్ చేసుకుంటున్నాను, వాల్యూని ఫ్రూట్లో స్టోర్ చేసుకుంటున్నాను. దేన్ని ఇటరేట్ అవుతున్నాం మనము? ఫ్రూట్స్ని కదా. సో ఎన్యూమరేట్స్ లోపల ఫ్రూట్స్ని మనం పాస్ చేయాలి. ఇప్పుడు నేను అవుట్పుట్ని ప్రింట్ చేసి చూపిస్తాను చూడండి. ప్రింట్ ఆఫ్ ఐ కామా ఫ్రూట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ 0th పొజిషన్లో ఇండెక్స్, ఫస్ట్ బనానా, సెకండ్ ఆరెంజ్, థర్డ్ కివి అనేది అయితే ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఎన్యూమరేట్ని యూజ్ చేసి ఇండెక్స్ని, దాని యొక్క వాల్యూని రెండింటిని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకే, సో ఇది ఎన్యూమరేట్ గురించి. అండ్ ఇంకా మీరు దీన్నే డిక్షనరీస్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. బట్ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని చూసినట్టయితే మనం ఇంతకుముందు లెంత్ కనుక్కున్నాం కదా. సో లెంత్ మనకు డైరెక్ట్గా స్టార్ట్ నెంబర్ 0 నుంచి వస్తుంది. అంటే ఇండెక్స్ పొజిషన్ ఎక్కడి నుంచి ఉంటుంది? 0th ఇండెక్స్ పొజిషన్ నుంచి వస్తుంది కదా. సో నాకు 0th యాపిల్, 1 బనానా, 2 ఆరెంజ్ అని కాకుండా 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ ప్లేస్లో యాపిల్, సెకండ్ ప్లేస్లో బనానా, థర్డ్ ప్లేస్లో ఆరెంజ్. సో ఇలా 1 నెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎన్యూమరేట్ ఆఫ్ ఫ్రూట్స్ కామా స్టార్ట్ అని ఇస్తున్నాను. స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో స్టార్టింగ్ పొజిషన్ అనేది 0 నుంచి కాదు, నాకు స్టార్టింగ్ పొజిషన్ అనేది 1 నుంచి ఇవ్వాలి అని ఇస్తున్నాను. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఫస్ట్ ప్లేస్లో యాపిల్, సెకండ్ ప్లేస్ బనానా, థర్డ్ ప్లేస్ ఆరెంజ్, ఫోర్త్ ప్లేస్ కివి. సో ఈ విధంగా అయితే మనకు రావడం జరిగిందనమాట. ఓకే, సో ఇది లిస్ట్ గురించి. సేమ్ ఈ ఎన్యూమరేట్ని మనం డిక్షనరీస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. డిక్షనరీ ఏమి ఇస్తున్నానంటే నేను వచ్చేసి ఎంప్లాయీ అని ఒక ఎంప్లాయీని క్రియేట్ చేస్తున్నాను. అండ్ దీంట్లో వచ్చేసి నేమ్ అభిషేక్ అని ఇస్తున్నాను. ప్లేస్ సిద్దిపేట అని ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని లూప్ అవి ఎన్యూమరేట్ని యూజ్ చేసి ఇండెక్స్ పొజిషన్ అండ్ వాల్యూ అనేది ప్రింట్ చేయాలి. సో ఫర్ ఐ కామా కీ కామా వాల్యూ ఇన్ ఎన్యూమరేట్ ఆఫ్ ఎంప్లాయీ. సో ఇప్పుడు మనం ఏం చేసాము? ఇక్కడ ఎన్యూమరేట్ ఆఫ్ ఫ్రూట్స్ అని ఇచ్చేసాం కదా. ఇన్ ద సేమ్ వే ఎన్యూమరేట్ ఆఫ్ ఎంప్లాయీ అని ఇస్తున్నాను. బట్ ఎంప్లాయీ అని ఇచ్చినప్పుడు ఇది డిక్షనరీ కదా. డిక్షనరీలో నుంచి మనకు కీ అండ్ వాల్యూ రావాలి అంటే మనం ఏం చేస్తాము? ఐటమ్స్ని యూజ్ చేస్తాము. లేదు నాకు ఓన్లీ కీస్ రావాలనుకుంటే డాట్ కీస్, డాట్ వాల్యూస్ అని ఇస్తాం కదా. సో అదేవిధంగా ఇక్కడ నేను ఎంప్లాయీ డాట్ ఐటమ్స్ అని ఇస్తున్నాను. సో నాకు కీ అండ్ వాల్యూ రెండూ రావాలి. సో దానికోసం ఎంప్లాయీ డాట్ ఐటమ్స్ అని ఇచ్చేసాను. సో ఎంప్లాయీలో నుంచి వచ్చిన కీ ఉంది ఇందులో స్టోర్ అవుతుంది, వాల్యూ ఇందులో స్టోర్ అవుతుంది, ఇండెక్స్ పొజిషన్ వచ్చేసి ఐలో స్టోర్ అవుతుంది. ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ ఐ కామా కీ కామా వాల్యూ. ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం ఏమవుతుందో. సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు 0 నేమ్ అభిషేక్, 1లో ప్లేస్ సిద్దిపేట అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు డిక్షనరీస్ని కూడా ఇటరేట్ అవుతూ దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ని మీరు కనుక్కోవాలి అనుకుంటే ఈ ఎన్యూమరేట్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కంప్లీట్గా ఎన్యూమరేట్ గురించి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈవాల్ గురించి. ఈవాల్ అంటే ఏంటంటే దిస్ ఎగ్జాంపుల్ యూజెస్ ఈవాల్ టు ఎవాల్యుయేట్ ఏ స్ట్రింగ్ ఎక్స్ప్రెషన్. సో మనకు ఏదైనా ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అనుకోండి సింపుల్గా, బట్ అది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది, దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్న ఒక టాస్క్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ ఈవాల్ని యూజ్ చేస్తాము. సో సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే యాడ్ అనేసి ఒక వేరియబుల్ ఉంది, బట్ ఈ యాడ్లో ఉన్న వేరియబుల్లో వాల్యూస్ అనేటివి నాకు స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్నాయి. 2 + 3 + 4. నేను ఇప్పుడు ప్రింట్ అని ఇచ్చేసాను అనుకోండి, ప్రింట్ ఆఫ్ యాడ్. ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది? నాకు సేమ్ 2 + 3 + 4 అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే ఇవన్నీ నెంబర్స్, మనకు ఐడియా ఉంది 2 అనేది నెంబర్, 3 అనేది నెంబర్, 4 అనేది నెంబర్, అండ్ వాటి అన్నింటి నేను ప్లస్ సింబల్ ఇచ్చాను కాబట్టి నాకు యాడ్ అయ్యి రావాలి. బట్ అవన్నీ మనకు స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్నాయి. సో స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్న వాటిపైన మనం ఒక ఎక్స్ప్రెషన్ని యూజ్ చేసి దాని వాల్యూని కనుక్కోవాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో ఈ వాల్యూని యూజ్ చేస్తాము. సింపుల్గా నేను ఏం చేస్తున్నానంటే ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను, రిజల్ట్ అనేసి. రిజల్ట్ ఈక్వల్స్ టు ఈవాల్ ఆఫ్
యాడ్ని పాస్ చేస్తున్నాను. సో ఈ వాల్యూ అనేది ఏం చేస్తుందంటే ఈ యాడ్లో ఉన్న ఎక్స్ప్రెషన్ని ఎగ్జిక్యూట్ చేసి దాని అవుట్పుట్ని మనకి ఇస్తుంది. సో ఇప్పుడు నేను రిజల్ట్ని ప్రింట్ చేసినట్టయితే కనుక ప్రింట్ ఆఫ్ రిజల్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇప్పుడు 9 అనేది ప్రింట్ అయింది. 4 + 3 7, 7 + 2 = 9. 9 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఈ విధంగా ఏదైనా ఒక స్ట్రింగ్లో ఉన్నదాన్ని మీరు క్యాల్కులేట్ చేయాలి అనుకుంటే అప్పుడు ఈ వాల్యూని యూజ్ చేస్తాము. ఓకే, సో ఇది ఈ వాల్యూ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంపార్టెంట్ వన్, అదేంటంటే డెకోరేటర్ గురించి. సో డెకోరేటర్ గురించి నేను ఒక సపరేట్ టాపిక్ అయితే డీటెయిల్గా చేస్తాను. బట్ ఇక్కడ నేనేం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా అంటే రియల్ టైంలో మనకు సింపుల్గా 1 or 2 ఫంక్షన్స్ అనేవి ఉండవు కదా, ఒక 500-600 ఫంక్షన్స్ ఉంటాయి. మీరు ఒక ఎంటైర్ అప్లికేషన్ డెవలప్ చేశారు. ఆ ఎంటైర్ అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు మీకు ఫైనల్ రెస్పాన్స్ వచ్చేసరికి ఒక 10 seconds పడుతుంది అనుకుందాం. ఓకే, సో ఆ కంప్లీట్ రెస్పాన్స్ రావడానికి 10 seconds పట్టినప్పుడు ఏ ఫంక్షన్ ఎక్కువ టైం తీసుకుంటుంది? ఐ మీన్ డేటాబేస్కి కనెక్ట్ అయ్యి డేటాబేస్ నుంచి పుల్ చేసుకునేటప్పుడు ఎక్కువ టైం పడుతుందా, లేకపోతే ఏమైనా ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ ఉందనుకో మీ కోడ్లో, సో ఆ డిక్రిప్షన్ చేయడానికి ఎక్కువ టైం పడుతుందా, లేదు ఏమైనా క్యాల్కులేషన్స్ ఉన్నాయా, క్యాల్కులేషన్స్ చేయడానికి పడుతుందా, రీప్లేస్ చేస్తున్నారు ఏదైనా వాల్యూని, సో ఆ రీప్లేస్ చేయడానికి ఎక్కువ టైం పడుతుందా. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్కి ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది మనం కనుక్కుంటాం అన్నమాట. సో దాని ద్వారానే మనకు ఎక్కడ డిలే ఉంది, ఎక్కడ పర్ఫార్మెన్స్ బాగుంది అనేది తెలుస్తుంది. సో ఆ డిలే ఉన్న దగ్గర మనం మళ్ళీ కోడ్ చేంజ్ చేసి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ దానికన్నా ముందు ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్ టైం అనేది కనుక్కోవాలి కదా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక టైమర్ డెకరేటర్ని క్రియేట్ చేస్తాము. అంటే స్టార్ట్ టైం కనుక్కుంటాము, ఎండ్ టైం కనుక్కుంటాము. ఎండ్ టైం మైనస్ స్టార్ట్ టైం ఇస్తే ఆ ఫంక్షన్ ఎంత టైంలో ఎగ్జిక్యూట్ అయింది అనేది తెలుస్తుంది కదా. సో అది ఎలా రాస్తాం అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఓకే, ఫస్ట్ ఏంటి, మనకు స్టార్ట్ టైం ఎండ్ టైం కనుక్కోవాలి. దానికోసం మనం ఈ టైంని ఇంపోర్ట్ చేసుకుందాము, ఇంపోర్ట్ టైం. నెక్స్ట్ మనం ఇంకొకటి ఇప్పుడు డెకరేటర్ని క్రియేట్ చేస్తున్నామని చెప్పాను కదా. సో ఈ డెకరేటర్ని యూజ్ చేసుకోవాలి అనుకుంటే మనము వ్రాపర్ ఫంక్షన్ని క్రియేట్ చేయాలి. సో ఈ వ్రాపర్ ఫంక్షన్ అనేది మనకు ఫంక్ టూల్స్లో అవైలబుల్లో ఉంటుంది. ఫ్రమ్ ఫంక్ టూల్స్ ఇంపోర్ట్ వ్రాప్స్ అని తీసుకోండి. ఫ్రమ్ ఫంక్ టూల్స్ ఇంపోర్ట్ వ్రాప్స్. ఇప్పుడు మనకు కావాల్సిన ఫంక్షన్ని మనం క్రియేట్ చేయాలి. బట్ దానికన్నా ముందు నేనేం చేద్దాం అనుకుంటా అంటే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను, డిఫ్ స్లో ఫంక్షన్ అనేసి. ఒక ఫంక్షన్, జస్ట్ ఒక ఫంక్షన్, ఆ ఫంక్షన్ ఒక్కొక్క అవుట్పుట్ని ప్రింట్ చేస్తుంది అనుకుందాం. ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసా, ఈ ఫంక్షన్ ఒక వేరియబుల్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ వేరియబుల్ వచ్చేసి n అనుకోండి. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే జస్ట్ ఒక 1 second ఆగి 1 second తర్వాత వాల్యూని ప్రింట్ చేసేస్తుంది. ఆ 1 second ఆగాలి అని చెప్పాను కదా. సో దానికోసం మనం time.sleepని యూజ్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కొన్ని వెబ్సైట్స్లో చూసినప్పుడు మనం ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నాం అనుకోండి. సో ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక 10 seconds లిమిట్ ఉంటుంది, లేక ఒక 1 minute లిమిట్ ఉంటుంది, ఒక 30 minutes లిమిట్ ఉంటుంది కదా. సో ఆ లిమిట్లో ఏమవుతుంది, బ్యాక్గ్రౌండ్లో ఆ టైం అనేది రన్ అవుతుంటుంది. ఆ టైం అయిపోయాగానే ఆ ఎగ్జామ్ అనేది స్టాప్ అయిపోతుంది కదా. ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే time.sleep అని ఇచ్చేసి 1 second ఇస్తున్నాం. అంటే 1 second వరకు నాకు ఆగాలి, 1 second తర్వాత ఆ ఫంక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది జరగాలి అని ఇస్తున్నాం అనమాట. సో time.sleep అని ఇచ్చేసి ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే జస్ట్ ఒక అవుట్పుట్ని, శాంపుల్ అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాను. లేదు అంటే రిటర్న్, ఇక్కడ మనకు వాల్యూ వస్తుంది కదా ఎన్ని, ఈ ఎన్ని మల్టిప్లై చేయాలి అనుకుంటున్నాను, n × n. ఈ వాల్యూని రిటర్న్ చేస్తున్నా, సింపుల్. ఓకే, మీకు ఆల్రెడీ తెలిసిందే, మనం ఏదైనా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తేగానే ఫంక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవ్వదు. ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి, ఆ ఫంక్షన్ని కాల్ చేస్తేనే ఆ ఫంక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో నేను ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను, స్లో ఫంక్షన్ అనేసి. అండ్ ఈ ఫంక్షన్లో మనం వాల్యూని పాస్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2ని పాస్ చేస్తున్నాను. దీని ద్వారా మనకు ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది. ఆ రెస్పాన్స్ నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను, రెస్పాన్స్ అనేసి. సో రెస్పాన్స్ ఈజ్ స్లో ఫంక్షన్ ఆఫ్ 2 అండ్ ప్రింట్ ఆఫ్ రెస్పాన్స్ని ప్రింట్ చేసేస్తున్నాను. ఓకే, సో ఈ ఫంక్షన్ పర్టికులర్గా ఎగ్జిక్యూట్ అవ్వడానికి నాకు ఎంత టైం పట్టింది అనేది నేను చెక్ చేయాలి. సో మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడే స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు time.time అండ్ ఇక్కడ end ఈజ్ ఈక్వల్స్ టు time.time.
అంటే ఈ విధంగా కూడా మీరు కనుక్కోవచ్చు. ఇక్కడ ఏం చేశాను, స్టార్ట్ టైంని కనుక్కుంటున్నాను, 1 సెకండ్ ఆగి 1 సెకండ్ తర్వాత మళ్ళీ ఎండ్ టైంని కనుక్కుంటున్నాను. సో ఇలా కూడా మనం కనుక్కోవచ్చు. బట్ ఏంటంటే ఈ కోడ్ను మీరు ఎవ్రీ ఫంక్షన్లో రాయాల్సి ఉంటుంది. నాకు ఇప్పుడు ఒకటే ఫంక్షన్ ఉంది, ఇక్కడ ఒక ఫంక్షన్లో నేను స్టార్ట్ టైం ఎండ్ టైంని కనుక్కుంటున్నాను. బట్ అలా నాకు ఒక 100 ఫంక్షన్స్ ఉన్నాయి. 100 ఫంక్షన్స్లో నేను స్టార్ట్ టైం ఎండ్ టైం, స్టార్ట్ టైం ఎండ్ టైం, స్టార్ట్ టైం ఎండ్ టైం కనుక్కోవాలి కదా. సో దాన్ని మనం సింపుల్గా చేయడానికి ఏంటంటే ఈ డెకోరేటర్ని యూజ్ చేస్తున్నాము. డెకోరేటర్ని క్రియేట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ సింపుల్గా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను అండ్ ఆ ఫంక్షన్ యొక్క నేమ్ వచ్చేసి టైమర్ అని ఇస్తున్నాను. ఈ పర్టిక్యులర్ స్లో ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఈ పర్టిక్యులర్ స్లో ఫంక్షన్ కాల్ చేసినప్పుడు నాకు ఈ టైమర్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి దాని ద్వారా స్టార్ట్ టైం ఎండ్ టైం కనుక్కోవాలి. స్టార్ట్ టైం ఎండ్ టైం కనుక్కొని ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత టైం పట్టింది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సారీ. సో ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పాను కదా, దానికోసం మనం ఏం చేస్తామంటే డెకోరేటర్ని యూజ్ చేస్తాం. సో ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు నాకు ఈ టైమర్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఈ ఫంక్షన్ ముందు డెఫ్కి ముందు @ అని ఇచ్చేసి ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది మనం ఇవ్వాలి. దాన్ని టైమర్ అని పాస్ చేస్తున్నాను. సో సింపుల్గా @timer అని ఇస్తున్నాను. @timer అంటే డెకోరేటర్ అన్నమాట. ఈ ఫంక్షన్ని నేను పాస్ చేసినప్పుడు ఇది ఇంటర్నల్గా ఈ టైమర్ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఆ టైమర్ ఫంక్షన్ నేను లాజిక్ రాసుకుంటాను. స్టార్ట్ టైం ఎండ్ టైం ఇంత అయింది, ఎండ్ మైనస్ స్టార్ట్ = ఇంత టైం పట్టింది నాకు ఎగ్జిక్యూట్ అవ్వడానికి అనేసి. సో ఈ @timerని నేను 100 ఫంక్షన్స్కి పాస్ చేస్తా. 1000 ఫంక్షన్స్ ఉంటే 1000 ఫంక్షన్స్కి పాస్ చేస్తా. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్లో నేను టైంని కనుక్కోకుండా ఒకసారి క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ని మిగిలిన అన్ని ప్లేసెస్లో డెకోరేటర్ లాగా పాస్ చేసి యూజ్ చేసుకుంటున్నాను అనమాట సింపుల్గా. ఓకే. సో ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్ ఇంటర్నల్గా ఈ ఫంక్షన్ని కాల్ చేస్తుందని చెప్పాను కదా. సో దాన్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఇక్కడ ఏం చేస్తామంటే డిఫ్ టైమర్ ఆఫ్ ఫంక్ అని ఇస్తాం. అంటే ఈ కంప్లీట్ ఫంక్షన్ని ఇక్కడ మనం పారామీటర్ లాగా పాస్ చేస్తున్నట్టు. ఓకే. దీంట్లో ఇంకొక ఇంటర్నల్ ఫంక్షన్ని క్రియేట్ చేయాలి. అది ఏంటి అంటే వ్రాపర్ ఫంక్షన్. సో దానికన్నా ముందు మనము @wraps ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఈ wraps యూజ్ చేసుకోవాలి. ఇది ఇంకొక డెకోరేటర్ ఇంటర్నల్గా ఉంటుంది. దానికి మళ్ళీ ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం మనం. ఈ ఫంక్షన్ని పారామీటర్ లాగా పాస్ చేసేస్తున్నాం. ఇక్కడ ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. ఇది డెకోరేటర్ వ్రాపర్ ఫంక్షన్ డెఫ్ వ్రాపర్. ఈ వ్రాపర్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ వ్రాపర్ ఫంక్షన్ అనేది 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. అదేంటంటే ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా, వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. వాటిని ఎందుకు అంటే ఇక్కడ మనం ఫంక్షన్ని క్రియేట్ చేస్తాం, స్లో ఫంక్షన్ అనేది. ఈ స్లో ఫంక్షన్ ఒక వేరియబుల్ని, ఒక పారామీటర్ని యాక్సెప్ట్ చేస్తుంది కదా. మరి ఈ పారామీటర్ని మనం ఎక్కడో ఒక దగ్గర పాస్ చేయాలి కదా, ఎందుకంటే ఇది డైరెక్ట్గా టైమర్ని కాల్ చేస్తుంది. సో ఈ కంప్లీట్ ఫంక్షన్ని మనం టైమర్కి పాస్ చేసాము. బట్ ఈ పారామీటర్స్ ఉన్నాయి కదా, ఈ పారామీటర్స్ అనేవి ఎక్కడ వస్తున్నాయి, అవి ఈ వ్రాపర్ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్, వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ లాగా వస్తాయి అనమాట. సింపుల్గా స్టార్ ఆర్గ్స్ అని ఇస్తున్నాను అండ్ స్టార్ KW ఆర్గ్స్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ ఎన్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ ఎన్లో ఉన్న వాల్యూ ఇక్కడికి వెళ్తుంది అనమాట. దాని నుంచి మనం ఆ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో దీంట్లో నేను ఏం చేస్తున్నాను, ఇంతకుముందు చెప్పినట్టు టైమర్ని కనుక్కుందాం మనం. స్టార్ట్ =time.time అండ్ ఇప్పుడు నాకు కావాల్సిన ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఏమని రిజల్ట్ స్టోర్ చేసుకుంటున్నాను, ఇక్కడ ఆ ఫంక్ని కాల్ చేసేస్తున్నాను. సో ఈ ఫంక్షన్ అంటే ఇక్కడ డైరెక్ట్గా మనం కాల్ చేస్తున్నాం కదా స్లో ఫంక్షన్ని కాల్ చేయగానే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు మనకు. దీని మీద మనం డెకోరేటర్ ఇచ్చాం కాబట్టి డెకోరేటర్కి వెళ్తుంది. డెకోరేటర్ లోపల మనం ఫస్ట్ స్టార్ట్ టైం కనుక్కుంటున్నాము. సో స్టార్ట్ టైం కనుక్కున్న తర్వాత అప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం, అంటే అప్పుడు స్లో ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో స్టార్టింగ్ టైం కనుక్కున్న తర్వాత మన ఒరిజినల్ ఫంక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దానికి కూడా సేమ్ ఆర్గ్స్ని అండ్ KW ఆర్గ్స్ని పాస్ చేసేస్తున్నాను.
సో మనకు తెలిసిందే కదా మన ఫంక్షన్ అనేది ఒక అవుట్పుట్ని రిటర్న్ చేస్తుంది. సో ఈ అవుట్పుట్ని నేను రిజల్ట్లో స్టోర్ చేసేసుకున్నాను. అండ్ మనకు అవుట్పుట్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది కదా. సో ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి నేను ఇక్కడ ఎండ్ టైంని కూడా కనుక్కుంటున్నాను. ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ డాట్ టైమ్. ఈ టైంని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. టైం టేకెన్ అనేసి ఇచ్చేసి ఎండ్ మైనస్ స్టార్ట్. సో ఎండ్ మైనస్ స్టార్ట్ అని ఇచ్చేస్తే నాకు ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది తెలుస్తుంది కదా. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ ఫంక్షన్ నుంచి వచ్చిన వాల్యూని మనం రిజల్ట్లో స్టోర్ చేసుకున్నాం కదా. సో నేను దాన్ని రిటర్న్ చేసేస్తున్నాను. రిటర్న్ రిజల్ట్. ఓకే, అండ్ దాని తర్వాత రిటర్న్ వ్రాపర్. సో వ్రాపర్ని కూడా రిటర్న్ చేసేస్తున్నాను, ఎందుకంటే మనకు దీంట్లోనే కదా టైంని ఎంత పడుతుంది అనేది కనుక్కుంటున్నాము. సో నేను దాన్ని కూడా రిటర్న్ చేసేస్తున్నాను. సో కంప్లీట్గా అవుట్పుట్ అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను వర్క్ అవుతుందేమో. సో ఎగ్జిక్యూట్ చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి రెస్పాన్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని ప్రింట్ అయింది. ప్రింట్ రెస్పాన్స్. రెస్పాన్స్ స్పెల్లింగ్ ఏమైనా మిస్టేక్ ఇచ్చానా నేను? ఓకే, ఏదో మిస్టేక్ ఇచ్చినట్టున్నాను. బట్ ఇక్కడ మనకి ఏమైంది, టైం అయితే ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే మనకు టైం టేకెన్ 1 సెకండ్ అనేది పట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టైం డాట్ స్లీప్ ఆఫ్ 1 అని కాకుండా టైం డాట్ స్లీప్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 అని ఇచ్చేసాను. 3 ఇచ్చి ఎగ్జిక్యూట్ చేశాను చూడండి. ఇప్పుడు నాకు 3 సెకండ్స్ అయిపోయి 3 సెకండ్స్ తర్వాత నాకు టైం టేకన్ 3 అని పట్టింది. సో ఈ విధంగా మనకు టైమర్ అనేది వర్క్ అవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం స్టార్ట్ టైం ఎండ్ టైం కనుక్కోకుండా ఒక డెకరేటర్ని ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి ఒక డెకరేటర్ని క్రియేట్ చేసి ఆ డెకరేటర్ని మిగిలిన ఫంక్షన్స్ దగ్గర మనం కాల్ చేస్తామన్నమాట. అప్పుడు ప్రాపర్గా వర్క్ అయిపోతుంది మనకు. సో రెస్పాన్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. రెస్పాన్స్ని ఇక్కడ నేను స్టోర్ చేసేసుకున్నాను. స్లో ఫంక్షన్ ద్వారా మనకు వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. ఆ వాల్యూని ఇక్కడ నేను రిటర్న్ చేసేస్తున్నాను. అండ్ వ్రాపర్ని కూడా రిటర్న్ చేసేస్తున్నాను. అండ్ టైమర్ని కనుక్కుంటున్నాను. టైమర్ని రిటర్న్ చేసేస్తున్నాను. ఈ వాల్యూని ప్రింట్ చేసేస్తున్నాను. రెస్పాన్స్, ఓ సారీ మై బ్యాడ్, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఇక్కడ రెస్పాన్స్ అని ఇచ్చాను, ఇక్కడ RESPONE అని ఇచ్చాను. ఎస్ పర్లేదు, స్పెల్లింగ్ పర్లేదు. మై బ్యాడ్. ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు చూడండి మనకు ఆన్సర్ అయితే 4 అనేది ప్రింట్ అయిపోయింది. సో మీరు ఆ స్పెల్లింగ్ మిస్టేక్ గురించి ఆలోచించకండి, మీకు ప్రోగ్రామ్ అర్థమైందా లేదా చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే రియల్ టైంలో చెప్తున్నాను, మనకు ఒక 500 ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ 500 ఫంక్షన్ డిఫరెంట్ టాస్క్స్ చేస్తున్నాయి. ఒకటి డేటాబేస్కి కనెక్ట్ అవుతుంది, ఒకటేమో ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ చేస్తుంది, ఒకటేమో అమౌంట్ క్యాలిక్యులేషన్ చేస్తుంది, ఇంకొకటేమో ఏమైనా ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ చేశాక వచ్చిన వాల్యూస్ని రీప్లేస్ చేస్తుంది. సో ఇలా డిఫరెంట్ టాస్క్ని చేస్తున్నాయి. ఓవరాల్ టైం నాకు 10 సెకండ్ పట్టింది. అందులో ఏ ఫంక్షన్ ఎన్ని సెకండ్స్ పట్టింది అని నేను ఇలా స్టార్ట్ డాట్ టైమ్ ఎండ్ డాట్ టైమ్ అనేసి ఇలా ప్రతి ఫంక్షన్లో రాయొచ్చు. బట్ అప్పుడు కోడ్ అనేది మనకి ఎక్కువగా అవుతుంది. అండ్ ప్రతి ఫంక్షన్లో అది ఇన్బిల్ట్గా ఉంటుంది అనమాట. అంటే ఫంక్షన్ లోపల ఆ లాజిక్తో పాటు టైంని కూడా మనం యాడ్ చేస్తున్నాం కదా. అలా కాకుండా పర్టికులర్గా నేను ఈ ఫంక్షన్ని సపరేట్గా క్రియేట్ చేసేసి ఒక డెకరేటర్ని మనకు కావాల్సిన ఫంక్షన్కి ఎవ్రీ టైం ఈ డెకరేటర్ని కాల్ చేస్తున్నాము. సో డెకరేటర్ని కాల్ చేయాలంటే మనం వ్రాపర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫ్రమ్ ఫంక్ టూల్స్ ఇంపోర్ట్ వ్రాప్స్ అని తీసేసుకున్నాము. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మనకు ఆ టైమర్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి @timer అని డెకరేటర్ లాగా పాస్ చేసాము. సో ఈ ఫంక్షన్కి వస్తుంది. అండ్ ఇక్కడ మనం ఏవైతే పారామీటర్స్ పాస్ చేస్తున్నామో ఆ పారామీటర్ని అండ్ ఈ ఫంక్షన్ని మనం ఇక్కడ పారామీటర్ లాగా పాస్ చేస్తున్నాం ఫంక్ అనేసి. సో ఫంక్లోకి వస్తుంది. అండ్ ఇక్కడ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ వస్తాయి. సో దాని తర్వాత స్టార్ట్ టైంని కనుక్కుంటున్నాడు. అప్పుడు మనకు ఒరిజినల్ ఫంక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎండ్ టైం కనుక్కుంటున్నాడు అండ్ ఆ టైంని ప్రింట్ చేసేస్తున్నాడు. ఓకే, సో ఇది మనకు వచ్చేసి టైమర్ డెకరేటర్ గురించి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకు చాలా ఇంపార్టెంట్, ఇది కూడా మనకు ఎక్కువగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఒక లిస్ట్ని క్రియేట్ చేసి ఆ లిస్ట్ని కానీ లేదా
డిక్షనరీని కానీ ఏదైనా పర్లేదు, రెండింటికి వర్క్ అవుతుంది. సో ఒక లిస్ట్ని క్రియేట్ చేసి ఆ లిస్ట్లో నుంచి కొన్ని ఐటమ్స్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను ఒక పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ 1 అని ఉంది, దీంట్లో నాకు 1 2 3 4 5 6 7 8 9 10 కొన్ని వాల్యూస్ అనేటివి ఉన్నాయి. ఈ వాల్యూస్ నేను లూప్లో ఇటరేట్ అవుతూ ఈవెన్ నెంబర్స్ని అన్నిటిని డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. ఫర్ ఐ ఇన్ లిస్ట్ 1 అని చేశాను అండ్ ప్రింట్ ఆఫ్ ఐ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకు ఆ లూప్ అనేది రన్ అవుతుంది కదా. సో ఈ లూప్ రన్ అయినప్పుడు నేను కండిషన్ అప్లై చేసి కండిషన్ అనేది సాటిస్ఫై అయితే ఆ ఎలిమెంట్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. ఇఫ్ ఐ మాడ్యులస్ 2 డబల్ ఈక్వల్స్ టు 0. సో ఈవెన్ కండిషన్కి ఇదే కదా మనకు ఈవెన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఐ మాడ్యులస్ 2 డబల్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఐ లిస్ట్ 1 డాట్ రిమూవ్ ఆఫ్ ఐ అని ఇచ్చేసాను. సో లూప్ని ఇటరేట్ అవుతున్నా ఆ వాల్యూ అనేది డివైడ్ చేసినప్పుడు 2 తోటి ఈ 0కి ఈక్వల్గా అయినట్టయితే అది ఈవెన్ నెంబర్. సో నేను దాన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఒకసారి అవుట్పుట్ని ప్రింట్ చేసి చూపిస్తాను చూడండి. ప్రింట్ ఆఫ్ లిస్ట్ 1. కొన్ని సిచ్యువేషన్స్లో ఈ కోడ్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, మనకు పర్ఫెక్ట్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. బట్ ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చూడండి ఇక్కడ మనకు 1 3 5 7 అనేది ప్రింట్ అయింది, ప్రాపర్గా ప్రింట్ అయింది, నాకు ఎలాంటి చేంజెస్ అయితే లేవు. బట్ ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ ఇంకా కొన్ని వాల్యూస్ని యాడ్ చేస్తున్నాను. 10 12 14 16 19 13 11 అండ్ 22 20 21 18 సమ్ ర్యాండమ్గా వర్డ్స్ యాడ్ చేశాను. సేమ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకు చూసినట్టయితే కనుక ఇంతకుముందు కోడ్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అయింది. బట్ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ 12 అనేది ఈవెన్ నెంబరే, 16 అనేది ఈవెన్ నెంబరే, 20 అనేది కూడా ఈవెన్ నెంబరే. ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. ఎందుకు అంటే మనం ఒక లిస్ట్ని ఈ విధంగా ఇటరేట్ అవుతూ ఏదైనా టాస్క్ని ఎలిమెంట్స్ని యాడ్ చేయడం కానీ ఎలిమెంట్స్ని డిలీట్ చేయడం కానీ చేసినట్టయితే ఆ ఇండెక్స్ పొజిషన్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అంటే ఏదైనా ఒక లిస్ట్ పైన కానీ ఏదైనా ఒక డిక్షనరీ పైన కానీ మీరు మోడిఫికేషన్స్ చేయాలి, ఎడిట్ చేయాలి, అప్డేట్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఈ లిస్ట్ని యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఫర్ ఐ ఇన్ లిస్ట్ 1 అని కాకుండా ఫర్ ఐ ఇన్ లిస్ట్ ఆఫ్ లిస్ట్ 1 అని ఇస్తున్నాను. ఓకే, సో ఫర్ ఐ ఇన్ లిస్ట్ ఆఫ్ లిస్ట్ 1 అని ఇస్తున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్టయితే నాకు కంప్లీట్గా ఆడ్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆడ్ నంబర్స్ మాత్రమే ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇదొక వే, లిస్ట్ ఆఫ్ లిస్ట్ని పాస్ చేయడం, అప్పుడు ప్రాపర్గా వర్క్ అవుతుంది. లేదు ఇంకా ఈజీ వే ఏంటి అంటే ఇక్కడ ఫర్ ఐ ఇన్ లిస్ట్ 1 అని ఇచ్చేసి స్లైసింగ్ ఆపరేటర్ని ఇవ్వాలి. స్లైసింగ్ ఆపరేటర్ ఏమని ఇవ్వాలి? స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చేసి జస్ట్ కోలన్ని పాస్ చేయండి. ఇందులో మీరు ఎలాంటి వాల్యూస్ పాస్ చేయకండి. వాల్యూస్ పాస్ చేస్తే ఫర్ షూర్గా తప్పు ఆన్సర్ వస్తుంది. బట్ జస్ట్ ఇలా స్లైసింగ్ ఆపరేటర్ని పాస్ చేసి ఎంటీ కోలన్ని ఇవ్వండి. అంటే స్టార్టింగ్ పొజిషన్ ఎండింగ్ పొజిషన్ నువ్వే తీసేసుకో, అందులో ఉన్న లూప్ మొత్తం రిపీట్ అవ్వాలి, అందులో నుంచి నాకు ఎలిమెంట్స్ని డిలీట్ చేయాలి అని చెప్పేస్తున్నాం అనమాట మనం సింపుల్గా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినా కూడా నాకు ప్రాపర్గా వర్క్ అవుతుంది. మీరు కావాలంటే ఇంకా కొన్ని వాల్యూస్ని యాడ్ చేయండి, ఇవే వాల్యూస్ కాదు. 18 తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 44 65 66 55 77 99 43 34 65 56 సమ్ ర్యాండమ్ వాల్యూస్ ఇచ్చేసాను అండ్ ఎగ్జిక్యూట్ చేసేసాను. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా మనకు ఆడ్ నెంబర్సే రావడం జరిగింది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ స్క్వేర్ బ్రాకెట్స్ తీసేసి ఎగ్జిక్యూట్ చేస్తుంటే చూడండి ఇక్కడ మనకు 44 అనేది కూడా ఈవెన్ నెంబరే అండ్ 20 కూడా ఈవెన్ నెంబరే, 12 16 కూడా ఈవెన్ నెంబరే. ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. లేదు మీరు ఇలా లిస్ట్ అని పాస్ చేసినా కూడా వర్క్ అవుతుందని చెప్పాను కదా. సో లిస్ట్ అని పాస్ చేశాను, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు చూడండి మనకు ప్రాపర్గా వర్క్ అవుతుంది, మళ్ళీ ఆడ్ నెంబర్స్ వస్తున్నాయి ఈ విధంగా. ఓకే, సో ఈ 2 వేస్లో మనం ఏంటంటే ఒక లిస్ట్ని కానీ ఒక డిక్షనరీ కానీ ఇటరేట్ అవుతూ దానిపైనే మనం ఏదైనా మోడిఫికేషన్ని అప్లై చేయాలి అనుకుంటే
అందులో ఉన్న ఎలిమెంట్స్ని డిలీట్ చేయాలి అనుకుంటే ఈ వేని ఫాలో అవుతే మనకు మ్యాక్సిమం 100% వర్క్ అవుతుంది అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, అందుకే నేను దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఓకే, సో ఇక్కడ అదే ఎగ్జాంపుల్ ఉంది, ఫర్ ఐ ఇన్ లిస్ట్ వర్సెస్ ఫర్ ఐ ఇన్ లిస్ట్ ఆఫ్ ఎంటీ స్లైస్. సో ఇది కూడా నేను మన వెబ్సైట్లో అయితే ఇచ్చాను, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చేసాను, మీరు అన్నీ ఒకసారి ట్రై చేయండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన టాపిక్. నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కూడా మన వెబ్సైట్లో అయితే పెడుతున్నాను. సో మీకు రివిజన్ లాగా కావాలి అనుకుంటే, లేదా మీకు మెటీరియల్ ఎగ్జామ్స్ రిలేటెడ్ కావాలనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి నేర్చుకోండి. మోస్ట్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ అనేటివి అవైలబుల్గా ఉంటాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.